తెలంగాణలో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. టెక్నికల్ సమస్యలున్న రైతుల ఇళ్లకు ఏవోలు వెళ్తున్నారు. రుణమాఫీ కాని రైతుల కుటుంబ నిర్ధారణ సర్వే చేస్తున్నారు అధికారులు. పెండింగ్లో దాదాపుగా 4,24,000 రైతుల అకౌంట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైతుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. రైతుల నుంచి కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్నారు. రుణమాఫీ సమాచార పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం, ఫోటో, క్రాప్ లోన్ వివరాలను పంట భరోసా యాప్లో అప్లోడ్ చేయబోతున్నారు. కుటుంబ నిర్ధారణ తర్వాత రుణమాఫీ నిధులు జమ చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే చాలామందికి లోన్లు పూర్తిగా మాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ఒక యాప్ని క్రియేట్ చేసింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 4,24,000 మంది రైతుల అకౌంట్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంతమంది క్రాప్ లోన్లు పూర్తిగా మాఫ్ కాకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తిగా నిర్ధారణ సర్వే చేస్తున్నారు అధికారులు. రుణమాఫీ కానీ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్తున్నారు. ఏవో నేరుగా ఫీల్డ్ సర్వే ప్రారంభించారు. అవన్నిటిని కూడా యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో సరైనవిగా ఉంటేనే నిర్ధారించుకొని కుటుంబ సభ్యులతో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. దాని తర్వాత ఫోటో, క్రాప్ లోన్ డీటెయిల్స్ పంట భరోసా యాప్లో పూర్తిగా అప్లోడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ తర్వాత రుణమాఫీ నిధులు జమ చేయబోతుంది ప్రభుత్వం. అందరికీ న్యాయం చేస్తామంటూ చెప్తాను. మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం యాప్ రూపంలో కొత్తగా ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు RTV. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం మరోమారు సేకరిస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని అమలు చేసినటువంటి ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ కాని రైతు రుణమాఫీకి పూర్తిగా లబ్ధికి దూరంగా ఉన్నటువంటి రైతుల జాబితాను సేకరిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరిస్తుంది. దానికి సంబంధించిన ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా పూర్తిగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారుల గైడ్లైన్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నోడల్ అధికారులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా రైతు రుణమాఫీకి సంబంధించి లబ్ధికి దూరంగా ఉన్నటువంటి రైతుల వివరాలు సేకరిస్తుంది. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సుదిమల్ల రైతు వేదిక వద్దకు చేరుకున్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏవో అధ్యక్షతన పూర్తిగా ఏఈఓలు అంతా కూడా కలిసి రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఎవరెవరైతే రుణమాఫీకి లబ్ధి పొందినటువంటి రైతుల వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్లను, అదేవిధంగా ఎంత క్రాప్ లోన్ తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ బ్యాంకు ద్వారా రుణం పొందారని సమగ్ర వివరాలను ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల పైచిలకు మంది రైతు రుణం తీసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఆయా అకౌంట్లో జమ చేసింది. అయితే ఒకవైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాయి. రుణమాఫీ చుట్టూ రాజకీయం చాలా పెద్ద ఎత్తున వేడెక్కిందనే చెప్పుకోవాలి. దీంతో ప్రభుత్వం కూడా ఎవరెవరికైతే రుణమాఫీ రాలేదు, 2 లక్షల లోపు పైబడి ఇంకా రుణం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉందని ప్రభుత్వం కూడా పదే చెప్తూ వస్తుంది. కానీ కొంత గ్యాప్ ప్రభుత్వానికి అటు రైతులకి మధ్య ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమిస్తూ వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఏఈఓలు, అదేవిధంగా ఏఓలు, ఏడీఏలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దీని అంతా కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఏఓల అధ్యక్షతన, నోడల్ అధికారుల అధ్యక్షతన ప్రస్తుతం ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. ప్రస్తుతం సుదిమల్ల రైతు వేదిక వద్దకు చాలా మంది రైతులు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా రుణమాఫీకి లబ్ధి పొందినటువంటి రైతులు. స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఎక్స్టెన్షన్ అధికారులే పూర్తిగా వాళ్ళ దరఖాస్తును కూడా ఫిల్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రధానంగా మనం ఏవోతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులై ఉండి కూడా లబ్ధి పొందినటువంటి రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక ధృవీకరణ పత్రం, దాంతోపాటు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి సమాచార పత్రం, ఆధార్ కార్డులతో పాటు ఏ బ్యాంకు ద్వారా వాళ్ళు రుణం తీసుకున్నారు, వాళ్ళ యొక్క పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఈ విధమైనటువంటి ఒక నమూనాను ఇప్పటికే వ్యవసాయ శాఖ రూపొందించింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం RTV స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పూనెం సుశీల, నా యొక్క క్రాప్ లోన్ అకౌంట్ నెంబర్, ఏ బ్యాంక్ అంటే ఏ బ్రాంచ్, DCCB ఇల్లందు బ్రాంచ్, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు. పూనం సుశీల రుణం తీసుకున్నటువంటి మహిళా రైతు, ఆమె యొక్క తనయుడు వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆధార్ నెంబర్, వయస్సు, సంబంధం, అతను కుమారుడా, అతనికి ఉన్నటువంటి రక్త సంబంధం ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రస్తుతం ఈ ధృవీకరణ పత్రంలో మెన్షన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల యొక్క వివరములు,
వాస్తవము సరి అయినవి రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులు కాని నిర్ధారణ అయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి సమ్మతిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి కూడా చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుందంటూ కూడా రైతు యొక్క తమ్ముని ఇప్పటికే సిగ్నేచర్ని కూడా ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీలో కూడా చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. కొన్ని పహానీల పేరిట 1B రికార్డుల పేరిట పట్టా పాస్బుక్లను మార్ఫింగ్ చేస్తూ కూడా కొంతమంది రైతులు రుణమాఫీ తీసుకున్నట్లు అక్రమంగా పొందినట్లు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. సో చాలా పకడ్బందీగా రైతు రుణమాఫీకి ఎవరైతే ఎలిజిబుల్ ఉందో, ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరైతే రుణం పొంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వివరాన్ని కూడా సమగ్ర వివరాలను ప్రస్తుతం వ్యవసాయ శాఖ సేకరిస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఇల్లందు మండల నోడల్ అధికారి ఏవో సతీష్ ఉన్నారు. సతీష్ గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, అసలు ఈ రైతు రుణాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందని రైతులు మన మండలంలో ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం అయితే మనకి 3500 మంది దాకా రుణమాఫీ వచ్చిందండి మండలంలో రైతులందరికీ దాదాపు. ఓకే. కొన్ని ఇప్పుడు ఆధార్ ఇష్యూస్తో కానీ, లేకుంటే ఇటు కుటుంబ నిర్ధారణ కాకపోవడం కానీ, లేకుంటే వాళ్ళకి పాస్బుక్ లేకపోవడం కానీ, ఇటువంటి చిన్న ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్తో అయినాయి తప్ప దాదాపు మ్యాక్సిమం రైతులందరూ రుణమాఫీ పొందారు. అదేవిధంగా రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఎమ్మటే వాళ్ళు రెన్యువల్స్ కూడా చేసుకొని మళ్ళీ క్రాప్ లోన్ తీసుకుంటూ ఉన్నారు. ఓకే. అయితే ప్రస్తుతం ఇప్పుడు రైతులకి ఒక్కొక్క సమస్యని నివారించే భాగంలో కుటుంబ నిర్ధారణ కోసం ప్రస్తుతం తీసుకున్నారు. ఈ కుటుంబ నిర్ధారణ ఈ రోజు నుంచి మనం ఇక్కడ మండలంలో స్టార్ట్ చేసాము. సుమారు మాకు ఇప్పుడు కుటుంబ నిర్ధారణ అన్ని బ్యాంకులు, మనకి ఇక్కడ ఇల్లందులో ఉన్న అన్ని బ్యాంకుల్లో లిస్ట్ కూడా మా దగ్గరికి మాకు డేటాలో వచ్చేసింది. అవన్నీ కూడా మేము మొత్తం లిస్ట్ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం ఇవాళ సుదిమల్ల గ్రామంలో ఇవాళ ఈ కుటుంబ నిర్ధారణ ప్రోగ్రాము మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ లిస్టులో ఈ గ్రామంలో ఉన్న కుటుంబ నిర్ధారణ కాని వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చుకుంటూ మా ఏఈఓల ద్వారా, మళ్ళీ లేదంటే అట్లే ఉన్న మన పొలిటికల్ వాళ్ళు కానీ, లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరి ద్వారా ఇట్లా సమాచారం ఇచ్చుకుంటా వాళ్ళందరినీ కూడా ఇక్కడ గ్రామం నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని ఆ కుటుంబంలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళు ఒకవేళ కుటుంబ పెద్ద ఎవరు ఉన్నారు, దాని తర్వాత ఇక భార్య కానీ, లేకుంటే ఇట్లా భార్య ఉన్నా, లేకుంటే భార్యకు ఉండి భర్తకు లేకపోతే అట్లా ఏదైనా ఒక జాయింట్ వాళ్ళిద్దరికీ భార్యకు ఉందనుకోండి, భర్తది లేకపోతే ఇప్పుడు భర్తది తీసుకొని కుటుంబ నిర్ధారణ చేస్తున్నాం. ఒకవేళ భర్తకు ఉందనుకోండి, భార్యది లేకపోతే భార్యది తీసుకొని అట్లా, లేకుంటే కొడుకులది ఎవరిదన్నా లేదనుకోండి కొడుకులది, అట్లా మొత్తం ఏదైనా ఒకటి కుటుంబ నిర్ధారణ అనేది ఈ యాప్ ద్వారా ఇప్పుడు మనకి మా మండలంలో సుమారు అన్ని బ్యాంకులకి అన్ని విలేజ్లో మాకు 1082 మంది రైతులు మా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ కుటుంబ నిర్ధారణ చేయవలసిన రైతులు 1082 మంది ఉన్నారు. ఈ 1082 మందికి మేము షెడ్యూల్ చేసుకున్నాం, గ్రామం వారీగా షెడ్యూల్ చేశాము. ఈరోజు ఈ గ్రామం పెట్టుకున్నాం. ఇలా 28వ తారీఖు నుంచి మనకి మేము షెడ్యూల్లో మాకు వచ్చే నెల 10వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ పెట్టుకున్నాం. ఈ 10 రోజుల్లో ప్రతి గ్రామం కూడా మేము కవర్ చేస్తాం. ఒకవేళ ఈ గ్రామంలో కవర్ చేసినప్పుడు ఎవరన్నా ఈ 1082లో ఇంకా కొద్దిమంది మిగిలినా కూడా వాళ్ళకు కూడా తప్పకుండా చేస్తాం. వాళ్ళకి అందుబాటులో ఆ రోజు లేకపోయినా కూడా మళ్ళీ చేస్తాం, కంగారు పడాల్సిన పని లేదు. రైతుకి పూర్తి రుణమాఫీ అయిందాక ప్రభుత్వం తరఫున మా వ్యవసాయ శాఖ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అంటే ప్రధానంగా ప్రస్తుతం ఈ రోజు నుంచి, అంటే గతంలో కూడా 2 days ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ పంట రైతు భరోసా యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏమన్నా టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయా లేదా అనేది ట్రయల్ రన్ నిర్వహించారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది మీ అందరికీ, వ్యవసాయ శాఖ నోడల్ ఆఫీసర్లందరికీ. సో అసలు ప్రస్తుతం పోర్టల్ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు? ఇప్పుడు మాన్యువల్గా ఒక అఫిడవిట్ తీసుకుంటున్నారు రైతుల నుంచి, ఏ వివరాలు యాప్లో నమోదు చేస్తారు? అదే ఇప్పుడు ఈ రైతు ఉందండి, ఇప్పుడు మనకి ఉదాహరణకి సుశీల గారు ఉన్నారు. సుశీల గారికి ఏమైందంటే వీరికి కుటుంబ నిర్ధారణ కాక మనకి లోన్ ఆగిపోయింది, అంటే మాఫీ ఆగిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ సుశీల గారికి కుటుంబ సభ్యులు ఎవరు అనేది చూస్తే వారికి భర్త లేరు, ఉన్నదల్లా ఒక కొడుకు ఉన్నాడు. కాబట్టి ఆ కొడుకుకి వీళ్ళిద్దరిది కలిపి కుటుంబం జాయింట్, అంటే ఇప్పుడు మేము ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాం. వీరికి ఈ కొడుకు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇతనికి పెళ్లి కాలేదు కాబట్టి ఇతను ఒకడే వస్తాడు. ఓకే. వీళ్ళిద్దరిది కలిపి ఇప్పుడు మనం నిర్ధారణ చేసి యాప్ ఇస్తారు మనకి, రైతు భరోసా యాప్ అని. దాంట్లో ఈ అఫిడవిట్ వాళ్ళతో పాటు వాళ్ళు మాతో సెల్ఫీ దిగుతారు. ఓకే. రెగ్యులర్గా ఇప్పుడు మేము ఉంటాము, మాతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉన్నారుగా, వీళ్ళిద్దరూ మేము కలిసి ఒక ఫోటో దిగుతాం, సెల్ఫీ దిగి అది కూడా యాప్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ధ్రువపత్రం కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. ఓకే. చేయటం వల్ల వీళ్ళకి కుటుంబ నిర్ధారణ ఇక్కడ వరకు అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అందుబాటులో లేనప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే మనకి లిస్ట్ వచ్చింది కదా, లిస్టుని మనం ఆల్రెడీ గ్రామాలకు పంపించాం వివిధ మార్గాల ద్వారా, వాట్సాప్ల ద్వారా కానీ, తెలిసిన పెద్దలు వాళ్ళు మిగిలిన ప్రజాప్రతినిధులకు లేదా ఎవరికైనా ఎవరి ద్వారా అయినా అట్లా లిస్టులు వెళ్ళిపోయినాయి దాదాపు.
అవి దాంతోపాటు తెలియజేస్తున్నాం పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కొంత సమాచారం అనేది గ్రామాలకు వెళ్తుంది. ఓకే, వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వాళ్ళు కవర్ అవుతారు. అంటే ఉదాహరణకి ఇవాళ సుదిమల్లో చేస్తున్నాం అండి, ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనుకోండి, రేపు పక్క విలేజ్లోనే ఉంటాం, మనం ఎక్కువ దూరం ఏం పోం కాబట్టి విదిన్ ద మండల పరిధిలోనే ఉంటాం కాబట్టి అక్కడికి వచ్చినా చేస్తాం. లేదు ఇదంతా కూడా కాలేదు 10వ తారీఖు లోపు వాళ్ళు చేయించుకోగలిగితే ఇంకెక్కడున్నా, లేదంటే సాయంత్రం పూట ఆఫీసులకు వచ్చినా ఎక్కడ వచ్చినా రైతుకైతే ఇబ్బంది ఉండదు. ఈ 10వ తారీఖు వరకే కానీ అనుకోకూడదు. తర్వాత కూడా మనకి ఎందుకంటే గవర్నమెంట్ ఇంతవరకు ఫిక్స్డ్ డేట్ పెట్టలేదు. ఓకే, మీరు 10 రూపాయలు చేయించుకోండి తర్వాత చేయించుకోవట్లేదు కాబట్టి మ్యాక్సిమం కవర్ చేస్తాం. మనకి లిస్ట్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఈరోజు అలానా రైతు మనకి కవర్ అయ్యిండు, ఇంకెవరెవరు కవర్ కాలేదని మాకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళ వివరాలు మేము ఈజీగా ఉంటుంది, సేకరించుకోవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళని పిలిపించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మాకు. ఎస్, ఈ రోజు నుంచి కేవలం కుటుంబ నిర్ధారణ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నాం. కానీ 2 లక్షల పైచీలకు రుణం ఉన్నటువంటి కొంతమంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు, తమకు రుణమాఫీ రాలేదు అని. సో ప్రభుత్వం నుంచి చాలా స్పష్టత ఉంది, 2 లక్షల పైచీలకు పెండింగ్ ఉన్నటువంటి రుణాన్ని క్లియర్ చేస్తేనే 2 లక్షల లోపు రుణం క్లియర్ అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. సో అలాంటి వారు ఇంకా ఎంతమంది ఉండొచ్చు మన దగ్గర? వారు సుమారుగా మాకు వచ్చింది దాదాపు వాళ్ళు ఒక 160-170 మంది ఇప్పుడు మా దగ్గర రైతు భరోసా దాంట్లో నమోదు చేయించుకున్నారు. కాకు కూడా ఉండొచ్చు. దాని ఉద్దేశం ఏంటంటే 2 లక్షల పైన ఉన్నది రైతుకే లాభం కట్టుకుంటే. ఓకే, ఎందుకంటే రైతు 2 లక్షలు గవర్నమెంట్ ఇచ్చినంత మాత్రాన మాఫీ కాదు. ఓకే, ఆ 2 లక్షల పైన 250 ఉందనుకోండి, ఆ 50 కూడా రైతు కట్టినప్పుడే ఆయనకి పూర్తి మాఫీ వస్తుంది, ప్లస్ రుణం మళ్ళీ తీసుకోవడానికి ఉంటుంది. ఇలా గవర్నమెంట్ 2 ఇచ్చిందండి, ఆ 50 కట్టలేదు, ఆయనకి మాఫీ కాదు, ఆ 2 లక్షలు కూడా మళ్ళీ ఆయన తిరిగి పొందలేడు. ఆ ఒక్క ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి అట్లా పెట్టారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వాళ్ళు వీలున్నంత వరకు దాన్ని పై రుణం కట్టుకోగలిగితే మీకు లాభం జరుగుతుంది, మీరు మళ్ళీ మొత్తం రుణాన్ని పొందగలుగుతారు. మరొక సమస్య ఆధార్ నంబర్లో కొన్ని మార్పులు కావచ్చు, కొన్ని తప్పులు ఉండడం వల్ల. సో దానికి సంబంధించి అంటే ఆధార్ నెంబర్లో ఒకవేళ తప్పులు ఉంటే మీరు ఫిర్యాదు స్వీకరిస్తున్నారా? ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది వ్యవసాయ? అవి ప్రస్తుతానికి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం అండి. దానికి కూడా ఒక పరిష్కార మార్గం మరి ఏదన్నా గవర్నమెంట్ సలహా మీద చేస్తాం. ప్రజెంట్ అయితే ఒక్కటి కుటుంబ నిర్ధారణ మాత్రం ఇప్పుడు మనకి యాప్ ద్వారా చేయమన్నారు, అది ఇచ్చారు. దాంట్లో మనకి 1082 మా మండలంలో ఉన్నారు, అన్ని బ్యాంకుల్లో కలిపి. వాటిని మేము సాధ్యమైనంత త్వరగా అది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మొత్తంగా అది వ్యవసాయ శాఖ చాలా స్పష్టంగా చెబుతుంది. చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వచ్చింది. ప్రస్తుతం మనం రైతులు కూడా ఉన్నారు, రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు రైతు రుణమాఫీ వచ్చిందా రాలేదా? రుణమాఫీ అది కారట్ లేదని రాలేదా? రేషన్ కార్డు లేదని రాలేదు. రేషన్ కార్డు లేదని రాలేదు. నేను బతుకున్నానే డిలేట్ చేసిండ్రు బియ్యం బొత్తోలు. సచిన వాళ్ళకి పోతాను, నాకు పోయలేదని 2 సార్లు పోయినా. నీకు లేదమ్మా తీసేసిండ్లు అంటే, అరే ఎట్లా తీసిండ్రు, నేను బతికే ఉన్నా కాదని బియ్యం కాడ నేను అన్నా అంటే పోయలేదు. సంవత్సరం అవుతుంది తిరిగి నా కొడుకుని వేసుకుని ఎంఆర్ ఆఫీస్ 2 సార్లు బొజ్జగూడెంకి అప్లికేషన్ పెట్టిన. మళ్ళీ వీడికి ఇక నిన్న వచ్చిన ఇవాళ వచ్చిన. ఓకే, మరి సార్ వాళ్ళకి లేఖ రాసి ఇచ్చినవా? నీ ధృవీకరణ పత్రం, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరిని వివరాలు సార్కి రాసి ఇచ్చారా, ఇవ్వడానికి వచ్చారా? వివరాలు రాసి అటెందుకే వచ్చినాం. ఓకే, సరే, ఇస్తే సార్ వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసి యాప్లో అప్లోడ్ చేసి మీకు రుణమాఫీ వచ్చే విధంగా చేస్తామని చెప్తున్నారు. సో ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు. అమ్మ, మీకు వచ్చిందా రుణమాఫీ? రాలేదండి. మీ పేరు మీద ఉందా లోన్? మీ పేరు మీద? నా పేరు మీద. ఎంత తీసుకున్నారు లోన్? 1,00,000 రూపాయలు తీసుకున్నారు. 50,000 ఒకసారి 50,000 తీసుకున్నారు. 1,00,000 రూపాయలు తీసుకున్నారు. సో ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఎందుకంటే మాకు రేషన్ కార్డు లేదండి. రేషన్ కార్డు లేదని మరి రాలేదేమని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఏం చేస్తుంటారు? రేషన్ కార్డు ఎందుకు లేదు మీకు? మాకి అంతకంటే ముందు రేషన్ కార్డు ఉండే కానీ పోయింది, ఆ 12 లేదు. మా సారు సింగరేం చేసిండు, రిటైర్డ్ అయ్యిండు. ఇంకంతే. సో ఇప్పుడు మీ కుటుంబం అంతా నిర్ధారణ కోసం వచ్చారు, నిర్ధారణ చేసుకోవడానికి ఒక అఫిడవిట్ ఇవ్వడానికి వచ్చారు. ఇచ్చారా? అఫిడవిట్ ఇచ్చారా? ఇవ్వలేదు ఇంకా. సో అది ప్రస్తుతం అయితే అందరూ ఈ రోజు నుంచే స్టార్ట్ కాబట్టి రైతులు ఎవరైతే రుణమాఫీ పొందని రైతులు ఉన్నారో వాళ్ళంతా ప్రస్తుతం రైతు వేదికలకు వస్తున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ద్వారా అటు క్షేత్రస్థాయిలో సమాచారం ఇచ్చారు. చాలామంది రైతులు కొంత ఆవేదన మొదటి నుంచి కూడా వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లక్షల్లో రైతులకు చేసినప్పటికీ ఇంకొంతమంది వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. తమకు కూడా రుణమాఫీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఖచ్చితంగా కుటుంబ నిర్ధారణ అయితే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని
కార్యక్రమాన్ని మొదటి నుంచి ప్రభుత్వం చేస్తుంది. సో దానికోసం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఒక యాప్ని రూపొందించింది, పంట భరోసా యాప్. ఆ యాప్లో కుటుంబ నిర్ధారణతో పాటు లోన్ తీసుకున్నటువంటి ఆ రైతు యొక్క కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేసి త్వరితగతిన మళ్ళీ ఆ సదరు రైతులకు కూడా రుణమాఫీ అమలు అయ్యే విధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అయితే కసరత్తు చేస్తుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 22 లక్షల మంది రైతాంగానికి సుమారు 18,000 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే ఆయా అకౌంట్లో జమ చేసింది. PSCSలో